సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు ఎస్పీ నరసింహ. అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా ఐ క్యాంపు నిర్వహించారు. హుజూర్నగర్ సీఐ చరమందరాజుతో కలిసి హెల్త్ క్యాంప్ ని ప్రారంభించారు ఎస్పీ నరసింహ. రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి ఆలోచనలతో ఈ కార్యక్రమాన్ని రూపొందించామని చెప్పారు. డ్రైవింగ్ వృత్తిలో ఉన్నవారు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దని చెప్పారు ఎస్పీ. మద్యం తాగి వాహనాలు నడిపి ప్రమాదాలకు గురి కావద్దని సూచించారు. కార్యక్రమంలో కోదాడ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి, హుజూర్నగర్ ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ ప్రవీణ్ కుమార్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. హుజూర్నగర్ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి హెవీ వెహికల్ డ్రైవర్స్కి, ఆటో డ్రైవర్స్కి, డీసీఎం డ్రైవర్స్కి, కారు డ్రైవర్స్కి అలైవ్ అనేటువంటి కార్యక్రమంలో భాగంగా ఇక్కడ అందరి డ్రైవర్స్కి పెద్ద ఎత్తున కంటి పరీక్షలు మనం చేయడానికి పూనుకున్నాం. ఈ యొక్క అలైవ్ అనేటువంటి ప్రోగ్రాంలో రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేస్తూ ఉంది. ఈ క్రమంలో మనకు ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉన్నటువంటి అంశాలను పరిగణలోకి తీసుకొని ముఖ్యంగా పెద్ద వెహికల్స్ నడిపేటువంటి, భారీ వెహికల్స్ నడిపేటువంటి డ్రైవర్సు 40 సంవత్సరాలు దాటిన తర్వాత వాళ్ళు ఈ యొక్క కంటి సమస్యలు ఎదుర్కొని సరిగా కనపడకుండా రాత్రి పగలు ఈ విధంగా డ్రైవింగ్ చేయడం మూలంగా ప్రమాదాలు జరుగుతున్నాయి అనేటువంటిది గమనించి వాళ్ళకి ఎలాగైనా ఈ కంటి సంబంధించినటువంటి పరీక్షలు ఉచితంగా చేయించాలి. అవసరమైనటువంటి వ్యక్తులకి, డాక్టర్స్ సూచించిన వ్యక్తులకి ఉచితంగా కంటి అద్దాలు ఇప్పించాలి. అదేవిధంగా ఇంకా పెద్ద చికిత్స కావాలనుకున్నా కూడా వాళ్ళకు మనవంతుగా సహాయం సహకారాలు చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ని టేకప్ చేయడం